హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు ఇటు బిఎన్ రెడ్డికి అతి దగ్గరలో సాగర్ హైవే రాగన్నగూడ నుంచి కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్లో శ్రీ సాయి బాలాజీ హోమ్స్ అని మంచి కమ్యూనిటీలో అద్భుతమైన మంచి కన్స్ట్రక్షన్తోని డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఈ ఇల్లు గురించి పూర్తి వివరాలు తెలవాలంటే దయచేసి వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయదని మా యొక్క మనవి. ఇదొక ప్రమోషన్ వీడియో కాబట్టి డైరెక్ట్ పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోబడవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి ప్రతిసారి రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మొత్తం ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద నెంబర్ ఇస్తున్నాను. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఆలస్యం చేయకుండా చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ ఏంది, కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేశారు, పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఇల్లు యొక్క వివరాల్లోకి వెళ్ళే ముందు ఇల్లు యొక్క ఎగ్జాక్ట్లీ లొకేషన్ గురించి మనం క్లియర్గా మాట్లాడుకున్నట్టయితే ఇల్లు వచ్చేసి మనకు బ్రాహ్మణపల్లిలోని సాయి బాలాజీ హోమ్స్లో ఉంటుంది. ఈ బ్రాహ్మణపల్లి అనేది మనకు అబ్దుల్లాపూర్ మెట్ మండలం తుర్క ఎంజాల్ మున్సిపాలిటీ కిందికి వస్తుంది. ఎగ్జాక్ట్లీ ఇది లొకేషను. ఇక మనం ఇల్లు వివరాలు చూసుకున్నట్టయితే 183 గజాలలో వెస్ట్ ఫేసింగ్లో 30 ఫీట్ వైడ్ రోడ్తో ఉంటుంది. 30 వచ్చేసి రోడ్ ఫేస్ ఉంటుంది. 55 లోతు 30x55 డైమెన్షన్స్లో మనకు ఎస్ఎఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే 1565 ఎస్ఎఫ్టీలో 2 బిహెచ్కే పోర్షను G+1 పర్మిషన్తో చాలా అద్భుతంగా కట్టబడింది. ఇల్లు లోపల చూసే ముందు ఇల్లు యొక్క చుట్టుపక్కల రోడ్డు కనెక్టివిటీ చాలా అద్భుతంగా ఉంటుంది. మన ఇల్లు నుంచి కేవలం 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో సాగర్ హైవే ఉంటుంది. ఇటు బిఎన్ రెడ్డి నగర్ అయినా మనకు ఇటు విజయవాడ హైవే హయత్ నగర్ అయినా రెండు కూడా 9 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయి. ఎల్బీ నగర్ మెట్రో వచ్చి మనకు 15 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. వార్ ఎగ్జిట్ నెంబర్ 12 వచ్చేసి మనకు 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా ఆదిబట్ల టీసీఎస్ వచ్చేసి మనకు కేవలం 9 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. కొంగార్ కనాల్లో ఉన్నటువంటి ఫాక్స్కాన్ కానీ కేన్స్ కంపెనీ కానీ రంగారెడ్డి కలెక్టరేట్ కానీ మనకు 17 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయి. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకు 26 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. చుట్టుపక్కల నంబర్ ఆఫ్ స్కూల్స్ చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా మాట్లాడుకుంటే కేవలం 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో సాగర్ హైవేలో శ్లోకా ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. అదేవిధంగా ఇంజాపూర్లో అకాడమిక్ హైట్స్ ఉంటుంది. ఇటు తొర్రూరులో వచ్చేసి మనకు లక్ష ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా స్కూల్స్ ఉన్నాయి. ఇవే కాకుండా హాస్పిటల్స్ కానీ సూపర్ మార్కెట్లు కానీ ప్రతి ఒక్కటి మనకు సాగర్ హైవేలో చేరుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల వెళ్ళే విధంగా ఉందో చూద్దాం. వెస్ట్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాను. మనకు కారు లోపలికి ఈజీగా వచ్చే విధంగా అద్భుతమైన మంచి ర్యాంప్ కూడా కట్టడం జరిగింది. మనకు చూసుకోండి ఫ్రెండ్స్, మనకు పార్కింగ్ అయితే చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మంచి గ్రానైట్తోని వైట్ పట్టీలతోని చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఈ పార్కింగ్లో ఈజీగా మీకు ఇన్నోవా కార్ పడుతుంది. చూసుకోండి, పార్కింగ్లో ఏదైతే ఈ వాల్ చూస్తున్నారో మంచి వైట్ టైల్స్తోని గోల్డెన్ పట్టీలతో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు చూస్తున్నారో ఇటు గేట్ దిమ్మెలకు కూడా మనకు మంచి గ్రానైట్ ఇవ్వడం జరిగింది. పైకి వెళ్ళడానికి మెట్లు కూడా మంచి గ్రానైట్తో అందంగా ఇవ్వడం జరిగింది. మెట్ల కింద చూసుకున్నైతే ఒక బాత్రూము, ఒక వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు ఉంటాయి. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. చూసుకోండి, మనకు పార్కింగ్లో ఫాల్ సీలింగ్ అంతా అద్భుతంగా ఇవ్వడం జరిగిందో మంచి డిజైన్తో ఇవ్వబడింది. చూసుకోండి, మనకు పిల్లర్ దిమ్మకు కూడా మంచి టైల్స్ వేయడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకు ఇది వెస్ట్ ఫేస్లో సింహద్వారం ఉంటుంది. ఇది నార్త్ అవుతుంది. నార్త్కు కూడా అద్భుతమైన గల్లి ఇవ్వడం జరిగింది. నార్త్ కూడా 100% వాస్తు ప్రకారం ఒక డోర్ ఉంటుంది. అటు చివరికి మనకు బోర్ పాయింట్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఏదైతే మీరు ఈ సింహద్వారం చూస్తున్నారో ఈ సింహద్వారం వాడిన చోకోట్స్ కానీ డోర్స్ కానీ మంచి క్వాలిటీ గల మంచి వుడ్ అయితే వాడడం జరిగింది. మంచి ఫినిషింగ్తోని హార్డ్వేర్ కూడా చాలా బాగుంటుంది. లోపల 2 బిహెచ్కే పోర్షన్ ఏ విధంగా ఉందో చూద్దాం. వెస్ట్ ఫేస్ మెయిన్ సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాను. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు 2 బిహెచ్కే పోర్షను. ఇల్లు ఇంత మంచిగా రావడం గల కారణం ఏంటంటే మెయిన్ డైమెన్షన్స్ ఇల్లు చాలా బాగున్నాయి, అద్భుతంగా ఉన్నాయి. డైమెన్షన్స్ 30x55 డైమెన్షన్స్ చాలా రియర్గా దొరుకుతాయి. అంతకుమించి వీళ్ళ ప్లాన్ బాగుంది కాబట్టి చూసుకోండి, విశాలమైన హాల్ కానీ మనకి ఎంత అద్భుతంగా రావడం జరిగిందో చూసుకోండి. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మార్బుల్స్ మంచి పట్టీలతోని స్టార్ పట్టీలతో చాలా అద్భుతంగా చేయడం జరిగింది. మనకు సరిపడిన సెల్ఫ్లతోని వెంటిలేషన్ పరంగా యూపీవీసీ విండోతోని చూసుకోండి. మనకు ఫాల్ సీలింగ్ అయితే రూప్ లైట్లతో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మీకు ముందే చెప్పాను కదా, 100% వాస్తు ప్రకారంగా మనకు నార్త్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఎటు చూసుకుంటే ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. ఇది మన కామన్ బాత్రూమ్. చూసుకోండి, కామన్ బాత్రూమ్ కూడా వాడిన ఫ్లోరింగ్ టైల్స్ కానీ
వాల్ టైల్స్ కానీ చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు ఒక అందమైన సింక్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇక్కడ కూడా చూసుకోండి వాల్ మాత్రం అద్భుతంగా చేయడం జరిగింది. మీరు చూస్తున్నది వచ్చేసి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చూసుకోండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. డైమెన్షన్స్ బాగున్నాయి కాబట్టి, అంతకుమించి వీళ్ళ ప్లాన్ బాగుంది కాబట్టి ఈజీగా ఒక పెద్ద దివాన్ వేసుకొని ఇద్దరు పిల్లలు ఉండే విధంగా మంచి ఫ్లోరింగ్తోని, లైట్ కలర్స్ వాడి, వెంటిలేషన్ పరంగా విండోతోని, మంచి ఫాల్సింగ్ లైట్లతోని, ఇక్కడ చూసుకుంటే సరిపడిన సెల్ఫ్లు కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇందులో 100% వాస్తు ప్రకారంగా మనకు డోరు కూడా ఇవ్వడం జరిగింది. ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిట్లోనే మీరు చూస్తున్నది వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. ఈజీగా ఇందులో 6x6 బెడ్ పట్టాగా కూడా చుట్టూ తెరి విధంగా మంచి ఫ్లోరింగ్తోని, ఇందులో కూడా మనకు వెంటిలేషన్ పరంగా విండోతోని, కలర్ విషయంలో చూసుకున్న చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్లు అయితే చాలా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. సరిపడిన సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. చూసుకోండి ఇందులో కూడా డిఫరెంట్ స్టైల్స్తోని మన టైల్స్ అయితే వాడడం జరిగింది. ఫ్రెండ్స్ చూసారు కదా, మనకు విశాలమైన హాలు, మాస్టర్ బెడ్రూమ్, కామన్ బాత్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఈ టోటల్ వచ్చేసి మనకు 1565 సెఫ్టీలో కట్టడం జరిగింది. చూసుకోండి మనకు ఒక మంచి పార్టేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ పార్టేషన్లో అద్భుతమైన టీవీ పాయింట్ ఉంటుంది. ఈ పార్టేషన్ అవతల మనకు డైనింగ్ అండ్ కిచెన్ ఉంటుంది. చూసుకోండి డైనింగ్ టేబుల్ కూడా ఈజీగా ఒక 6 మెంబర్ గల డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా పడుతుంది. మనకు వెంటిలేషన్ పరంగా ఇటు ఒక విండో ఉంటుంది. ఈ డోర్ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. మనకు వెనకకి వెళ్ళడానికి ఇటు తిన్న తర్వాత చేతులు కడుక్కునే విధంగా ఒక అందమైన సింక్ కూడా మీకు పెట్టడం జరుగుతుంది. ఇటు చూసుకుంటే మనకు కిచెన్ అండ్ పూజ గది ఉంటుంది. మీరు చూస్తున్నది వచ్చేసి పూజ గది. ఈజీగా ఒకరుండి పూజ చేసుకునే విధంగా అందమైన టైల్స్ వాడి గోల్డెన్ పట్టీలతో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఒక ఇద్దరు వ్యక్తులు ఉండి ఈజీగా వంట చేసుకునే విధంగా బ్లాక్ ప్లాట్ఫామ్తోని మంచి అందమైన టైల్స్ వాడి వెంటిలేషన్ పరంగా విండోతోని, సరిపడిన సెల్ఫ్లతోని, ఇందులో కూడా ఫాల్సింగ్ లైట్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూసారు కదా 2 BHK పోర్షన్ ఎంత అద్భుతంగా ఉందో. ప్రతిదీ మనకు అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఏదైతే మనము ఇప్పుడు బయటకు వెళ్తున్నామో ఈ డోర్ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. మనకు ఇటు చూసుకుంటే ఇంటి వెనకాల చూసుకుంటే మంచి సెట్ బ్యాక్లతోని ఇటు బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఇది ఈశాన్యం అవుతుంది. పుష్కలంగా నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు వచ్చి మనకు మున్సిపల్ వాటర్ సంపు కూడా ఇవ్వడం జరిగింది. అటు చివర చూసుకున్నట్లయితే మనకు వాష్ ఏరియా కూడా ఉంటుంది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని 1565 సేఫ్టీలో G+1 పర్మిషన్తోని అద్భుతమైన మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. టెర్రస్ పైకి వెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ ఏ విధంగా ఉంది, ఇంత మంచి ఇల్లుకు రేట్ ఏం చెప్తున్నారు, బ్యాంక్ లోన్ ఎంతవరకు వస్తుంది, పూర్తి విషయాలు క్లియర్గా మాట్లాడదాం. మొత్తం మీద అయితే టెర్రస్ పైకి అయితే చేరుకున్నాము. మనకు అందమైన హెడ్ రూమ్ కూడా కట్టేయడం జరిగింది. చూసుకోండి ఫ్లోరింగ్ కూడా ఎంత నీట్గా చేయడం జరిగిందో. ఇటు చూసుకున్నట్లయితే మనకు సిమెంట్ వాటర్ ట్యాంకు అది కూడా కొంచెం హైట్ మీద పెట్టేయడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే మల్టీపర్పస్గా వాడుకునే విధంగా ఒక వాష్ ఏరియా కూడా కట్టడం జరిగింది. చూసుకోండి అన్ని ఇండ్లు, ఈ టోటల్ ఇల్లు వచ్చేసి మనకు శ్రీ సాయి బాలాజీ హోమ్స్ మినిమం 50 నుంచి 60, 70 ఇళ్ళ వరకు ఉంటాయి. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఈ సాయి బాలాజీ హోమ్స్ అనేది మనకు బస్ రోడ్ ఫేసింగ్తోని అందమైన ఆర్చ్ కూడా కట్టేయబడింది. మీరు చూసుకున్నట్లయితే లోపలికి ఎంట్రెన్స్ మనకు 40 ఫీట్ రోడ్డు, 30 ఫీట్ రోడ్డు, అవి కూడా సిమెంట్ రోడ్లు మనకు రెడీ చేయబడుతున్నాయి. మీరు లైవ్లో చూడొచ్చు. ఇక చుట్టుపక్కల లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక చివరిగా రేటు గురించి మనం క్లియర్గా మాట్లాడుకున్నట్లయితే 88 లక్షలు చెప్తున్నారు. 88 lakhs చెప్తున్నారు. ఈ రేట్ అనేది ఫైనల్ రేట్ కాదు. మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. ఓ 20% మీరు క్యాష్ కట్టుకోగలిగితే 80% బ్యాంక్ లోన్ ఫెసిలిటీతోని అందమైన ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ఇల్లు లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమన్నా మీకు డౌట్ ఉంటే పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. తనకు ఫోన్ చేసినైతే డాక్యుమెంట్ పరంగా అయినా సరే, కన్స్ట్రక్షన్ పరంగా అయినా సరే లైవ్లో చాలా అద్భుతంగా చెప్పడం జరుగుతుంది. ఏ డౌట్ ఉన్నా పైన కనపడుతున్న ఓనర్కు ఫోన్ చేయగలరు. మా యొక్క మనవి, మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద నెంబర్ ఇస్తున్నాను. మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇంత మంచి జెన్యూన్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందు తెచ్చినందుకు మీ నుంచి ప్రతిసారి రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మరొక అందమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సదా మీ సేవలో అంజయ్య. తిరుమరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.